శ్రీ అపీతుకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో మహాశ్రేష్టమైన అరుణగిరి ప్రదక్షిణలో భాగంగా శ్రీ రమణాశ్రమంలోని పోస్ట్ ఆఫీస్ ఏ విధంగా ఏర్పడిందో తెలుసుకున్నాం. ఈ భాగంలో శ్రీ రమణాశ్రమంలోని ఆఫీస్ రూము, బుక్ స్టాలు, మరికొన్ని కట్టడాలు ఏ విధంగా ఏర్పడ్డాయో ఇప్పుడు వివరించుకుందాం. శ్రీ రమణాశ్రమంలోని ఇప్పుడున్న భగవాన్ యొక్క మహాసమాధి హాలుకి ఆనుకుని పక్కపక్కనే ఉన్న 2 గదులు భగవాన్ దేహదారిగా ఉన్న సమయంలో ఒకటి ఆఫీస్ రూము, రెండోది బుక్ స్టాల్గా వ్యవహరింపబడేవి. శ్రీ రమణాశ్రమానికి ఆఫీస్ రూమ్ నిర్మాణం పూర్తయిన తర్వాత దాని ప్రారంభోత్సవానికి భగవాన్ ఆఫీస్ రూమ్కి వచ్చారు. భగవాన్ సోదరులైన చిన్నస్వామికి ఏర్పాటు చేసిన స్థానంలో భగవాన్ 15 నిమిషాల కాలం పాటు సమాధి స్థితిలో కూర్చుని ఉండిపోయారు. ఆ ప్రభావం కేవలం ఆ గదికే కాదు, అక్కడ ఉన్నవారంతా కూడా అనుభూతి చెందారు. ఆ తరువాత నుంచి చిన్నస్వామి ఎంతో కార్యదక్షతతో శ్రీ రమణాశ్రమం యొక్క వ్యవహారాలన్నిటినీ నడిపారు. శ్రీ రమణావతారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆది కాలం నుండి సహజంగా మానవులకు కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలను నిర్మూలించేందుకు దేవాలయాలకు వెళ్ళి కొబ్బరికాయలను కొట్టడం, మొక్కులను తీర్చుకోవటం, తమ కష్టాన్ని తొలగించమని అనేక విధాలుగా పరమేశ్వరుణ్ణి ప్రార్థించటం, వేడుకోవటం, శాంతి పూజలు చేయించటం ఇలాంటి అలవాటు కొనసాగుతూ ఉంది. కానీ రమణావతారం యొక్క వినూత్నమైన, విశేషమైన, విశిష్టమైన బోధ ఏంటంటే, మానవులకు కష్టం వచ్చిందంటే ఆ కష్టం వచ్చింది ఎవరికి అని ఆలోచించి స్వీయ శోధన గావించమన్నారు భగవాన్. అలా మనం కొంచెం విచారించి చూద్దాం. ఇక్కడ కష్టం వచ్చిందని మనకి ప్రపంచం చెప్పలేదు, పరమేశ్వరుడు చెప్పలేదు. కానీ ఇక్కడ మనకి చెబుతుంది ఎవరు? నేను అనుకునే దేహం చెబుతుందా? అది చెప్పడం లేదు. ఎందుకంటే అది జడం గనుక. వీటన్నింటి నడుమ అహంకారగతమైన నేను అని ఎగసిపడే మనసన్న మాట మనకి చెప్పేది. కష్టం వచ్చింది, నాకు కష్టం వచ్చింది, నాకు బాధగా ఉంది అని చెబుతుంది. ఒకవేళ మనకు అలవాటైన మనసే గనక సత్యమైతే, మనసు గాఢ నిద్రలో లీనమైనప్పుడు ప్రపంచ భావన కానీ, పరమేశ్వర భావన కానీ, కనీసం నేను అనే భావన కూడా లేకుండా ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా ఉన్నాము. అందుకే ప్రతి జీవి ప్రపంచంలో ఎన్ని సుఖాలున్నా, ఇష్టాలున్నా వాటిన్నిటికంటే ఎక్కువగా గాఢ నిద్రనే అందరూ ఇష్టపడతారు. మెలకు వచ్చాక అహంకారంతో కూడిన మనసు లెగిసి దేహంతో తాదాప్యం చెంది ప్రపంచ భావనను కల్పించిన తర్వాత అప్పుడు నువ్వు కష్టంలో ఉన్నావు అని చెబుతుంది. అంటే ఇప్పుడు మనం కష్టంలో ఉన్నాము అని చెప్పే ఆ మనసుని విచారించగా అది నిలువలేక వెనుదిరిగి ఎక్కడి నుండైతే పుట్టిందో ఆ పుట్టుక స్థానంలోకి లీనమవుతుంది. ఇక అప్పటి వరకు మనల్ని బాధించిన కష్టాలు అక్కడికక్కడే, అప్పటికప్పుడే టక్కున మాయమైపోతాయి. ఎందుకంటే నీకు కష్టాలు వచ్చాయి అని చెప్పే మనసే లేదు కాబట్టి. ఇలా నేను ఎవరు అనే స్వీయ విచారణ చేయటమే భగవాన్ తత్వం. అదే రమణత్వం. ఈ రమణత్వంతో మరణత్వాన్ని జయించి అమరత్వాన్ని పొందుదాం. ఇంతటి మహత్తరకరమైన, విశిష్టమైన రమణుల బోధ ఆ కాలం నుండి మనకే కాక
భావితరాలకు కూడా గ్రంథాల రూపంలో అందించటం ఆయన మానవాళికి చేసిన మహోపకారం. మొదటిగా శ్రీ రమణాశ్రమం వారి ప్రచురణలు అరుణాచలేశ్వర దేవాలయం వద్ద విక్రయించే సమయంలో కొద్దిపాటి భక్తులకు మాత్రమే అవి అందుబాటులో ఉండేవి. 1929లో ఆశ్రమ బాధ్యతలు చేపట్టిన చిన్నస్వామి 1930లో అరుణాచలేశ్వరుని ఆలయం వద్ద విక్రయించే గ్రంథాలను తీసుకువచ్చి శ్రీ రమణాశ్రమంలోనే ప్రత్యేకమైన బుక్ స్టాల్ని ఏర్పాటు చేశారు. ఈ బుక్ స్టాల్ నిరాడంబరంగా ప్రారంభమై విశేషాభివృద్ధి చెంది అనేక భారతీయ విదేశీ భాషలలో ప్రచురణలు జరిగి వారి వారి ఆధ్యాత్మిక సందేహాలను తీర్చి వారిని స్వస్థితిలో సుస్థిరం చేస్తున్నాయి. ఈ పుస్తకశాలలో భగవాన్ రచనలు గల గ్రంథాలు ఆధ్యాత్మిక అన్వేషకులకు ఒక శక్తివంతమైన కేంద్రంగా పనిచేస్తూ వారి వ్యక్తిగత ఆధ్యాత్మిక ప్రయాణంలో మార్గనిర్దేశకత్వం చేసే గ్రంథనిదే శ్రీ రమణాశ్రమం యొక్క పుస్తకశాల. ఈ భూమి మీద సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆధ్యాత్మిక సాధకులకు స్ఫూర్తినిస్తూ అన్ని బాధలు నివారిస్తుంది భగవాన్ యొక్క బోధ. భగవాన్ దేహదారిగా ఉన్న సమయంలో నిర్మింపబడిన ఆఫీస్ రూమ్, బుక్ స్టాళ్ళు ప్రస్తుత కాలంలో ధ్యాన మందిరాలుగా ఏర్పడ్డాయి. దీనికి ఎదురుగా ఉన్న గదిని ఆ కాలంలో భగవాన్ స్నానపు గదిగా ఉపయోగించేవారు. చాలామంది సాధకులు గురువు యొక్క స్పర్శ తగిలిన వస్తువు చాలా పవిత్రమని భావిస్తూ ఉంటారు. అందుచేత కొంతమంది వృద్ధ స్త్రీలు భగవాన్ స్నానాల గది నుండి వచ్చే నీటిని తాగడము, తల మీద ప్రోక్షించుకోవడము వంటివి చేసేవారు. భగవాన్ కాలు కడుక్కున్న నీటిని కూడా ఆ విధంగానే చేసేవారు. దానిని గమనించిన భగవాన్ స్నానాల గదిలోనే స్నానం చేయటం మానివేస్తానని చెప్పగానే వారు ఆ అలవాటును మానుకున్నారు. ఈ స్నానాల గదిలో జరిగిన మరొక విశేషమైన సంఘటన ఏంటంటే, ఒకసారి మైసూర్ మహారాజు భగవాన్ దర్శనానికి వచ్చారు. ఆయన భగవాన్ని అందరిలాగా హాలులో కలవటం ఇష్టం లేక భగవాన్ను వ్యక్తిగతంగా కలవాలని వేడుకున్నారు. కానీ భగవాన్ తమని వ్యక్తిగతంగా కలవటానికి అప్పటి వరకు ఎప్పుడూ ఎవరికీ అనుమతినివ్వలేదు. ఏది మాట్లాడాలన్నా అది అందరి సమక్షంలోనే మాట్లాడేవారు. కానీ మైసూర్ మహారాజు విషయంలో ఆయన అభ్యర్థనను మన్నించి ఆ సమయంలో భగవాన్ స్నానాల గదిలో ఉన్నందువలన అక్కడికే మహారాజుని రమ్మన్నారు. మహారాజు మాత్రమే స్నానాల గదిలోకి వెళ్ళగా మిగిలిన వారందరూ బయటే వేచి ఉన్నారు. చాలా విలువైన వస్తువులు, మధుర పదార్థాలను భగవాన్ పాదాల వద్ద మహారాజు ఉంచారు. మహారాజు భగవాన్ కళ్ళలోకి 10 నిమిషాలు తీక్షణంగా చూసి ఆయనకి సాష్టాంగ ప్రణామం చేసి ఆనంద భాష్పాలతో భగవాన్ పాదాలను మహారాజు తడిపి హృదయపూర్వకంగా నమస్కరించి ఆనందంతో తిరిగి వెళ్ళిపోయారు. ఆ తరువాత కాలంలో ట్రావర్కోన్ మహారాణి కూడా ఒకసారి భగవాన్ని కలవటానికి ఆశ్రమానికి వచ్చారు. ఆమె వెళ్ళిన కొద్ది రోజులకు భగవాన్ భోజనం తర్వాత హాలులో ఒంటరిగా ఉన్నప్పుడు ఒక భక్తుడు ఇలా అడిగారు, మహారాణి వచ్చి వెళ్ళారు కదా, ఆమె ఏం అడిగారు స్వామి అని భగవాన్ని అడిగారు. అప్పుడు భగవాన్ ఆమె చాలా ప్రశ్నలు వేసి వెళ్ళిపోయారు అని చెప్పారు.
మళ్ళీ ఆ భక్తుడు, అంతకుముందు మైసూర్ మహారాజు కూడా వచ్చారు కదా, అప్పుడేం జరిగింది భగవాన్ అని అడిగారు. ఓ, ఆయన ఆయన పండిన పండు కదా అని భగవాన్ అన్నారు. ఎంతో ఆసక్తిగా వింటున్న ఆ భక్తునితో అక్కడ ఆనాడు జరిగిన సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్లుగా ఇలా వివరించారు. మహారాజు భగవాన్తో ఇలా అన్నారట, నన్ను మహారాజును చేసి సింహాసనానికి బంధించారు స్వామి. మహారాజుగా పుట్టిన పాపానికి మీ పాదాల వద్ద ఉండి మీకు సేవ చేసుకునే అవకాశాన్ని, అనిర్వచనీయమైన ఆనందాన్నిచ్చే మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని కోల్పోయాను. నాకు ఇక్కడే తమ దగ్గరే ఉండే అవకాశమే లేదు. మళ్ళీ తిరిగి వస్తానని చెప్పలేను. మధురానందకరమైన ఈ కొద్ది క్షణాలు మాత్రమే నావి. నాకు మిగిలిందల్లా మీ అనుగ్రహం నాకు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించటమే స్వామి అని అన్నారట. కొంతకాలం తర్వాత మహారాజు స్వహస్తాలతో రాసిన పొడుగాటి ఉత్తరం రమణాశ్రమానికి వచ్చింది. అందులో ఆశ్రమంలో వెలిగించే అగరబత్తులు ఎక్కడ దొరుకుతాయని కూడా అడిగి, అవి మైసూర్లోనే తయారు చేయబడినవి అని తెలుసుకుని ఇలా అన్నారట, అగరబత్తులంటే మైసూర్లో కొనుక్కోవచ్చు, కానీ భగవాన్ సమక్షంలో వెలుగుతున్న అగరబత్తుల నుండి వచ్చే సువాసనను మాత్రం ఎక్కడా కొనలేము అని రాసి ఉంది. స్నానాల గది గురించి చెబుతున్నారేంటి అనే సందేహం అందరికీ రావచ్చు. కానీ మహాజ్ఞాని యొక్క సమక్షం ఎక్కడ, ఎప్పుడు, ఎలా లభించినా అది జీవుణ్ణి తరింపచేయడానికే అని మనం గ్రహించాలి. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీ నామమాలించు భక్తుల భక్తుగా బ్రహ్మరుణాచల. శ్రీ శివనిధి శివాలయా